హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. మరి అది ఏంటి అనేది మరిన్ని వివరాలను ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ 2,00,000 ఉద్యోగాల భర్తీకి ఆమోదం. ఏడాదిలోపే 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తూ వచ్చే ఏడాది డిసెంబర్ 9 లోపు 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనేది అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందుకోసం జాబ్ క్యాలెండర్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే టీఎస్‌పీఎస్‌సీలో చైర్మన్‌తో పాటు సభ్యులందరూ రాజీనామా చేశారని, గవర్నర్ నిర్ణయం 2, 3 రోజుల్లో వెలువడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలని భర్తీ చేస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది. సో గవర్నర్ నిర్ణయం వెలువడిన వెంటనే టీఎస్‌పీఎస్‌సీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తామని, పోటీ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి అయితే ఆయనైతే చెప్పడం జరిగింది. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని అయితే చెప్పారు. అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని, ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అయితే మీడియాతో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికైతే డిసెంబర్ 9 లోపు, అంటే వచ్చే ఏడాది డిసెంబర్ 9 లోపు తప్పకుండా 2,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదే విధానంలో టీఎస్‌పీఎస్‌సీని కూడా, అంటే కార్యవర్గాన్ని కూడా మార్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇది మార్చిన తర్వాతనే గ్రూప్స్, అదేవిధంగా టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కార్యవర్గం లేకుండా అందరూ రాజీనామాలు చేశారు కాబట్టి, ఆ కార్యవర్గం ఉంటేనే కదా ఈ యొక్క ఎగ్జామ్స్‌ని నిర్వహించడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యవర్గాన్ని ప్రకటిస్తామని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఈ ప్రకటించిన వెంటనే ఈ యొక్క టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉన్నటువంటి పోస్టులన్నిటిని తొందరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి అయితే ఆయననైతే తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్‌ని అయితే చెప్పడం జరిగింది. సో 2,00,000 ఉద్యోగాల భర్తీకి అయితే ఈయననైతే ఆమోదాన్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.